పొలిటికల్ సర్కిల్స్లో మాట్లాడుతున్న అంశం. ఏంటి ఆ వ్యూహం? ఎందుకు ఆ వ్యూహాన్ని రచించాల్సి వచ్చింది? కక్ష సాధింపు, ఎవరినన్నా తీసుకెళ్ళి లోపల పెట్టాలి అంటే అధికారం ఉన్నప్పుడు అలా ఫింగర్ టిప్స్ మీద చేసేయచ్చు. పెద్దగా దాన్ని ఏదో మేధోమదనం చేయనవసరం లేదు. ఎందులోనే ఇరికించవచ్చు ఎవరినన్నా టార్గెట్ చేస్తే. ఎవరిని టార్గెట్ చేసినా అది చిన్న కేసు అవనివ్వండి, పెద్ద కేసు అవనివ్వండి, ఒకసారి తీసుకెళ్ళి లోపల పెట్టాలి అంటే ఈజీగా పెట్టేయచ్చు అధికారం చేతిలో ఉంటే. కానీ 2019 నుంచి 24 వరకు ఏదైతే జరిగిందో అది రిపీట్ కాకూడదు. ప్రజల్లో వీళ్ళు కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారా? గతంలో వాళ్ళు అలాగే చేశారు, ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ఇలాగే చేస్తుంది, పెద్దగా డిఫరెన్స్ ఏముంది వీళ్ళ మధ్య అని మాట్లాడుకునే అవకాశం ప్రజలకు ఇవ్వకూడదు. ఇది అసలైన ఆలోచన. గతంలో ఏవైతే తప్పులు జరిగినాయో ఈ 2024 నుంచి 29 వరకు వీళ్ళు అధికారంలో ఉన్నంత వరకు ఎట్టి పరిస్థితుల్లోని కూడా అది జరగకూడదు. ఈ ఆలోచనతోటే కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది. అందుకే అసలు వీళ్ళు ఏం చేశారు, ముందు ఆ చరిత్రనంతా తిరగతోడుతున్నారు. ముఖ్యంగా కాల్ లిస్టులు, ఫోన్ కాల్స్కి సంబంధించి, అందులో ఉన్న ట్రాన్సాక్షన్స్కి సంబంధించి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి అన్నీ ఒకటి కూపీలు అవుతున్నారు. దీంతో ఖచ్చితంగా ఆ డొంకంతా కదులుతాది అనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు అన్నది కూటమి ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు ఇన్సైడ్ మాట్లాడుకుంటున్న అంశాలు. కాల్ లిస్ట్ దొరికితే చాలా మనం చూస్తుంటాం, కొన్ని చాలా ఇంపార్టెంట్ కేసెస్ అన్నీ కూడా ఎటువంటి క్లూస్ దొరకవు కొన్ని అంశాలు జరిగినప్పుడు, అవినీతి అవనివ్వండి, వేరే అవనివ్వండి. కానీ కాల్ లిస్ట్లో వీళ్ళు బతుకంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని తప్పించుకోలేరు. ఎందుకంటే ఎవరైనా ఒక తప్పు చేసినప్పుడు, ఒక పొరపాటు జరిగినప్పుడు వాళ్ళు కావాలని లేకపోతే ముందు వ్యూహంగా చేసిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. ఫ్యూచర్ ఎవరో ఆలోచించరు. ఈరోజు ఏదో ఒక తప్పు చేయాలనుకున్నప్పుడు ఆవేశం మీదో లేకపోతే అప్పుడున్న పరిస్థితుల మీదో అది చేయించేస్తుంది. సో తర్వాత దాన్ని మనం ఒక్కసారి మేధోమథనం చేసుకుని జరిగిన గతాన్ని ఒకసారి తెచ్చుకుంటే అమ్మ ఎంత తప్పు చేశాను రా బాబు, అనవసరంగా ఇందులో ఇరుక్కుంటామేమో అప్పుడు భయపడతాం. కానీ ఆ టైంలో ఏమీ ఉండదు. ఆ తర్వాత ఆలోచిస్తే అవుతుంది. ఏం చేస్తాం, అప్పుడు జరిగినవన్నీ కూడా మాఫీ చేయడానికి చూస్తుంటాం. ఫోన్ కాల్స్ అవనివ్వండి లేకపోతే వేరే అవనివ్వండి, వాటిని డిలీట్ చేయడము, ఫోన్లు మార్చడము, సిమ్ మార్చడం, ఇలాంటివన్నీ చేస్తుంటాం. కానీ గతంలో ఉన్న సిమ్కి సంబంధించి, ఆ ఫోన్లకు సంబంధించి ఆ చిట్టా అంతా సిఐడి ఏసీబీలు తలుచుకుంటే ఈజీగా లాగేస్తారు. ఇలా చాలా కేసులు ట్రేస్ అయినాయి. ఇప్పుడు అదే పరిస్థితి వీళ్ళకుంది. ఎవరా వీళ్ళు? జోగి రమేష్ గారు ఫస్ట్ సిఐడి మళ్ళీ ఆయన పిలిచింది, విచారిస్తుంది. ఇప్పుడు కొత్తగా ఆయన గతంలో వాడిన ఫోన్లు తీసుకుని రమ్మని వాళ్ళు నోటీస్ పంపించారు. సో ఆ ఫోన్లు వీళ్ళ చేతికి వచ్చినాయి అంటే దాన్ని ఇంతకుముందు ఏం చేసినా సరే అందులో నుంచి తప్పించుకోలేదు అన్నది. అంటే ఏదో అంశం అందులో ముడిపడకపోతే ఇన్ని రోజులు సిఐడి విచారణ చేయదు, పంపించదు. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని, ఒక మాజీ సీఎంని, భారతదేశంలో తనదైన మార్కు వేసుకున్న వ్యక్తిని, సరే తప్పు చేస్తే ఎవరినన్నా అరెస్ట్ చేయడంలో తప్పులేదు. సిఐడి విచారణకు పిలిచి ఏం చేసింది? కస్టడీకి ఇచ్చింది. చేయాలనుకుంటే నేను ముందు చెప్పినట్లుగా ఎవరో ఆపలేరు దాన్ని. అసలు ఊహించలేదు. ఏం కేసులు లేవములు ఏముంటాయిలే ఇందులోని, ఎఫ్ఐఆర్లు ఏముంటాయి, సెక్షన్లు ఏముంటాయి, ఆయన విచారణ తెలిసి కొద్దిగా భయపెంచడానికి చూస్తున్నారేమో అనుకున్నారు. కానీ గంటల వెయిట్ చేయించి అంత వయసున్న వ్యక్తిని చాలా ఇబ్బందులకు గురయ్యారట ఆయన. ఇవన్నీ కదా వైసీపీకి శాపాలుగా మారిన పరిస్థితి. ఇంత దారుణంగా ఓడిపోవడానికి ఇవన్నీ అంటే ఒక నెగటివ్ వెళ్ళిపోయింది, విపరీతంగా గ్రౌండ్ లెవెల్ వెళ్ళిపోయింది. ఏంట్రా బాబు వీళ్ళు ఇంత దారుణం, మనమేదో అధికారం ఇస్తే ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నారు అంటే ఏ స్థాయికి ఆ స్థాయి, ఎమ్మెల్యే స్థాయి, మినిస్టర్ స్థాయి, గ్రామ స్థాయిలు, ఇన్ఛార్జిలో ఉన్న వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా బహిరంగంగా మాట్లాడి చెలరాగిపోయారు. ఒకసారి మనం జోగి రమేష్ గారి విజువల్స్ కూడా మా వాళ్ళు ఎక్స్క్లూజివ్గా వేస్తున్నారు. విచారణకు పంపించి ఏం చేస్తున్నారు, మళ్ళీ వెనక్కి పంపిస్తున్నారు. ఇప్పుడు వరకు జరిగిన అది. కానీ ఈరోజు జరగబోయేది వేరు. ఫోన్లు తీసుకుంటారట, పూర్తి డేటా చిక్కిందట, కస్టడీకి పంపించబోతున్నారు. ఇది
కీలకంగా వస్తున్న సమాచారం. సో ఇక్కడతోటి ఆగరు. ఒక జోగి రమేషే కాదు కదా, ఇంకా రోజా గారు ఉన్నారు ఆల్రెడీ. ఆవిడ 100 కోట్లు అని ఒకళ్ళు అంటారు, 110 కోట్లు అంటారు, 150 కోట్లు అంటారు. ఎందుకు? ఒక్క ఆడదామాంధ్రలో మాత్రమే వాళ్ళు చెప్పేది. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. టూరిజం శాఖకు సంబంధించి ఉన్నాయి, ఋషికొండలో కట్టిన ఆ ప్యాలెస్కి సంబంధించినవి ఉండొచ్చు. అవినీతి లేకుండా ఎక్కడ ఉండే పరిస్థితి ఉండదు కదా. అంటే వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అలా మాట్లాడుకుంటారు తప్పించి అవినీతి రహిత పాలన అన్నది స్టేట్మెంట్ల వరకే పనిచేస్తుంది. సో రోజా గారి పరిస్థితి, ఆవిడేదో విదేశాలకు వెళ్ళిపోయారట, కానీ ఆవిడ మీద సిఐడి ఎంక్వైరీ చేస్తున్న చిట్టాలు అవుతుంది. కానీ ఇప్పుడు వరకు ఉన్న అంశాలు వేరు, ఇక నుంచి వీళ్ళు వేయబోతున్న అడుగులు వేరు. ఇది చాలా కీలకం. ఎందుకంటే ఫోన్ కాల్ లిస్టు తీస్తే మొత్తం చరిత్ర వస్తుంది. అసలు ఫోన్ కాల్ లిస్టులో ప్రధాన అంశాలు ఏంటి, అవినీతి ఎంత జరిగిందా ఏంటి అన్నది పక్కన పెడితే ముందు ఒక పవర్ఫుల్ సెక్షన్స్ తోటి కేసు నమోదు చేయాలి అంటే వీళ్ళు ఎవరెవరితో మాట్లాడారు. అంటే తెలుగుదేశం పార్టీ అవనియండి, కూటమి పార్టీకి అందరికీ సంబంధం లేకపోవచ్చు కాక తెలుగుదేశం పార్టీ ప్రధానంగా ఫోకస్ పెట్టింది ఏంటంటే అవినీతి మీద. ఆడదాం ఆంధ్రాలో ఈమె కొడాలి నాని గారి మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి, వల్లభనేని వంశీ ఆయన మీద ఒక కేసు ఉన్నది. అంటే వీళ్ళు ప్రధానంగా దృష్టి పెట్టింది ఏంటి, ఒకటి అవినీతిలో రోజా గారికి, టీడీపీ పార్టీ కార్యాలయం దాడి కేసులో ఇక్కడ చాలా కీలకంగా ఇక్కడ కీ పాయింట్ని వీళ్ళు పిన్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసు దాడి చేసిన ఘటనలో చాలా ఈజీగా సెక్షన్లు వేయొచ్చు. దీనికి పెద్ద సాక్ష్యాలు, ఎంక్వైరీలు. ఇప్పుడు 100 కోట్ల స్కామ్ అనుకోండి, అది వేరేది. దానికి చాలా లింకులు లాగాలి. ఎక్కడ జరిగింది, ఏం జరిగింది, ఆ కిట్లేవో వేస్ట్ అంటారు, పనికిరానివేవో కొనిపడేశారంటారు, ఆడదాం ఆంధ్రాలో ఆ గ్రామీణ ప్రాంతాల్లోని బడ్జెట్ ఎక్కువ పెట్టేశారంటారు. ఇలాంటివన్నీ చెయ్యాలి అంటే అంత ఈజీ కాదు. దానికి పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ఆ తప్పులన్నింటినీ వెలికి తీయాలి. కానీ అది రోజా గారు అంశం, 4 రోజులు లేట్ అవుతుందేమో. కానీ వీళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేసే అవకాశం దక్కింది వీళ్ళకి. అంటే పక్కా సెక్షన్లు కావాలి, పక్కా ఎవిడెన్స్ కావాలి అంటే ఇది ఈజీ. దీని మీద పెద్దగా ఎవరు కూడా వ్యతిరేకించే పరిస్థితి ఉండదు. అందుకని వీళ్ళు దాన్ని ప్రధానంగా రంగంలోకి దింపారు. ఏంటి, జోగి రమేష్ వల్లభనేని వంశీ గారు మరి విదేశాల్లో ఆయన సేద తీరుతున్నారు. మరి ఆయన ఎప్పుడు వస్తాడో చూడాలి. వస్తే ఆగరు, ఎందుకంటే ఆల్రెడీ కేసులు బుక్ అయిపోయినాయి వాళ్ళ మీద. వచ్చారంటే తీసుకెళ్ళి లోపల పెట్టేస్తారు అంతే. జోగి రమేష్ని 2-3 రోజులు అటు ఇటు ఆడించారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మీద చేసిన దాడి, ఆ విజువల్స్ కూడా మా వాళ్ళు చూపిస్తారు. ఆ రోజు ఒక బీభత్సం జరిగింది, ఒక భయాందోళనకు గురి చేసే పరిస్థితి. ఒకసారి విజువల్స్ చూడండి. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయాల మీద విరుచుకుపడిన మోకలు. సో ఏ పార్టీ కార్యాలయం మీదన్నా ఎవరి మీదైనా ఇలాంటి విధ్వంసాలన్నది ఎవ్వరూ చేయకూడదు, అది క్షమించరాని నేరం. కానీ అధికారం ఉన్నప్పుడు ఎవరు దాన్ని పట్టించుకుంటారు? జోగి రమేష్ గారు అని ఇంకో వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంక ఇది శాశ్వతం, 30 సంవత్సరాలు టార్గెట్ అనుకుని మనం ఏం చేసినా చెల్లుతుంది అని చెప్పి డైరెక్ట్గా అటాక్లకి దిగిపోవడం, డైరెక్ట్గా బహిరంగంగా తిట్ల పురాణం, అతి నీచంగా మాట్లాడడం, ఇది చాలా ఎక్కువైంది వైఎస్ఆర్సీపీ దాంట్లోనే. అదే జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ఈ పరిస్థితి తీసుకొచ్చింది. 40% ఓట్లు తెచ్చుకున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ఫేమే, అది ఎవరో కూడా కాదనలేంది. కానీ ఈ క్యాడర్ చేసినవి చాలా తప్పులు ఆయన చూసి చూడనట్టు వదిలేయడం, ఆయన ఎంజాయ్ చేయడం. సో అది ఆయన పుట్టుముంచింది. ఈరోజు జోగి రమేష్ ఆ కార్యాలయానికి వెళ్ళిన హల్చల్ చేసినవి అలా కాకుండా ఆయన ఇంకా చాలా విచ్చలవిడిగా చెలరేగిపోయాడు. ఆయన చాలా సుదీర్ఘమైన బయటలు ఉన్నాయి, అవన్నీ కూడా మనం చర్చిద్దాము. శాంపిల్కి కొన్ని బయటలు మా వాళ్ళు వేస్తారు. ఫస్ట్ అది విన్న తర్వాత మనం అనాలిసిస్ చేద్దాం. బయటలు ప్లే చేయండి అమ్మా. ఒక అవినీతి పౌడైన చంద్రబాబు నాయుడిని నువ్వు రాజమండ్రి సెంట్రల్ జైల్లో కలుసుకొని ములాఖత్ అయ్యి అసలు సిగ్గుగా లేదా? అవినీతి పౌరుడు చంద్రబాబు నాయుడు, అతని అవినీతి మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాదు, ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పటంలో చూపుతానని చెప్పేసి ఇంతకుముందు చెప్పేవాడు.
చూపించాడు కదా. అవినీతిలో ఆంధ్రప్రదేశ్ ప్రపంచ పటంలో చూపించిన ఒక నీచమైన నికృష్టమైన చంద్రబాబు నాయుడిని నువ్వు పరామర్శించి ములాఖత్ అయి బయటకు వచ్చి మేము కలిసి యుద్ధం చేద్దాం. ఇప్పుడు కలిసి లేదని చెప్పేవాడు అనుకుంటున్నాడా? మీరు కలిసే ఉన్నారు కదా, పొత్తులు పెట్టుకుంటామంటున్నారు, పొరలాడతామంటున్నారు. రౌండ్ ఎవరి మీద యుద్ధం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరందరూ కూడా కలిసి వచ్చినా, కట్ట కలుసుకుని వచ్చినా సరే ఇంచు కూడా కదిలించలేరు. లేని లొల్లి వెంకన్న, మెదడు లేని మేధావి యనమల రామకృష్ణుడు, అచ్చూసిన ఆంబోతు అచ్చినాయుడు, మన లోక జ్ఞానం లేని లోకేష్, బొంకలేక బొంకే బుచ్చయ్య చౌదరి, ఇక రాజకీయ పరిజ్ఞానం లేని మన పీకే, తెలుసు కదా మన పీకే అంటే మీ భాషలో పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, నా భాషలో అయితే పిచ్చుకోక. వీళ్ళందరికీ కూడా కరోనా వైరస్ కన్నా మందు కనిపెట్టారేమో కానీ ఈ పిచ్చి కుక్కలకు మాత్రం ప్రస్తుతం మందు కనిపెట్టే పరిస్థితుల్లో బుద్ధి లేని లొల్లి ఎంకన్నా, మెదడు లేని మేధావి. నెక్స్ట్ రెడ్ బుక్ ఎప్పుడు తీయాలా? జోగి రమేష్ ని ఎప్పుడు ఇబ్బంది పెట్టాలా? పవన్ కళ్యాణ్ అనేవాడు పిచ్చి కుక్క. అక్రమ కేసులు అభం శుభం తెలియని పవన్ కళ్యాణ్ అనేవాడు పెళ్ళాలను మారుస్తావు, పార్టీలు మారుస్తావు, చిత్త కార్త కుక్కలు లాంటి వాళ్ళందరూ. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి దాడి చేయాల్సిన అవసరం వచ్చిందండి, అంత అగాయిత్యం లేదు. చంద్రబాబు నాయుడు గారింటికి నిరసన తెలియజేయడానికి ఎందుకు వెళ్ళాం? అయ్యన్న పాత్ర అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్, నాకు అసభ్యంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడిన భాషకి అక్కడే నా మీద దాడి చేశారు. ఇటువంటి వ్యక్తులను కంట్రోల్ చేస్తే రాజకీయ వ్యవస్థ మారితే ఉద్దేశంతో అక్కడికి వెళ్తాం జరిగింది. పెళ్ళాలను మారుస్తావు, పార్టీలు మారుస్తావు, మార్చడం అనేది వీళ్ళేమో రైట్. రెడ్ ఇదండి జోగి రమేష్ గారి భాష. ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే, లక్షలాది మంది ఓట్లేసి గెలిపించారు. తర్వాత ఆయన భూత పురాణాలు చాలా అద్భుతంగా వర్ణిస్తుంటాడు, ఇబ్బడివేషన్లు చెప్తుంటాడు ఇంగ్లీష్ పదాలకి. పీకే అంటే ఏదో అట, ఇంక నేను నా నోటితో నేను అనలేను, అంత దిగజారి మాట్లాడే జర్నలిజం కాదు నాది. సరే ఆయన అన్నాడు కాబట్టి అది వినిపించక తప్పలేదు, అది వినిపించడానికి కూడా నాకు చాలా ఇబ్బందికరంగా అనిపించింది. ఏంటి ఈ రాజకీయ నాయకులు అసలు ఏం చేస్తున్నారు, ఏం చూసుకుండి ఇంతలాగా బరి తెగిస్తున్నారు అని. సరే రాజకీయ పరంగా వైరుధ్యాలు ఉన్న, రాజకీయ పరంగా పార్టీల పరంగా మీరు విభేదించుకోండి, పాలసీలు ఉంటాయి, పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతి ప్రకారంగా ముందుకు సాగండి, ఎవరు కాదనరు. తప్పులు జరిగితే విభేదించండి, మీకు ఇబ్బంది కలిగితే ఈ ఇబ్బంది కలిగిందని ప్రజాస్వామ్యంలో పెట్టండి, ప్రజల ముందు ఉంచండి. కానీ ఏదో మైకి దొరికింది కదా, ఏదో మాట్లాడేద్దాం, ఏదో అనేద్దాం, మన ఎవడేం చేస్తాడు? ఆయన మళ్ళీ మరి ఆయన భాష ఏంటో, మరి ఏ ఇన్స్టిట్యూట్లో చదువుకుంటూ వచ్చారో, మరి ఏ కాలేజ్ పట్టా తీసుకున్నారో, ఏ యూనివర్సిటీయో తెలియదు కానీ నీచుడట, నికృష్టులట చంద్రబాబు నాయుడు గారిని అన్నది. ఈయన ములాఖత్కి వెళ్ళి వచ్చి ఆయనతో మేము కలిసి ఉంటాము, కలిసి వెళ్తామని చెప్పారు. వైఎస్ఆర్సీపీ నేతలకు అర్థం కానిది ఏంటంటే కాస్త పొరలు ఇంకా వేడలేదేమో. అప్పట్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కలిసి 2019లో నుంచి 24 వరకు నువ్వా నేనా అన్నట్టుగానే ఉండేవారు వీళ్ళు ముగ్గురు. అప్పుడు కలిసేది పెద్దగా ఆ ఛాయలేం లేవు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు 19లో నిలబడ్డారు, ఆయన సెపరేట్గా ఆయన కార్యక్రమాలు ఏవో చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కలిసి ఏదైనా ఒక కార్యక్రమం చేశారా? బీజేపీతో ఆయన పొత్తులో ఉన్నాడు, ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు, కానీ ఎప్పుడు వాళ్ళు కలిసి కార్యక్రమాలు చేయలేదు. చాలాసార్లు మనం డిబేట్లో మాట్లాడుకున్నాం కదా, పబ్లిక్గా వచ్చినవే కదా. ఏంటి పొత్తు అంటారు వీళ్ళందరూ, దేనికి కలిసారో? జనసేన కార్యక్రమాలు చేసుకుంటున్నది, బీజేపీ కార్యక్రమాలు చేసుకుంటున్నది, తెలుగుదేశం పార్టీ అసలు సంబంధమే లేదు. తెలుగుదేశం పార్టీకి దీనికి సంబంధం లేదు 2019 నుంచి. అది మీరు పెట్టిందే కదా, మీ గొయ్యం మీరే తవ్వుకున్నారు కదా. ఎప్పుడు తవ్వుకున్నారు?
గతం ఒక్కసారి వెళ్దామా? తెలుసు, మీకేం తెలియకపోవడం ఏం కాదు, తెలియనట్టు నటిస్తారు అంతే. అంటే అధికారం తలకెక్కితే ఏమీ కనిపించదట, పొరలు కమ్మేస్తాయి. పొరలు వీడేసరికి ఏం ఉండదు, శూన్యం. అదే జరిగింది. పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారితో కలడానికి మీరు పెట్టిందే, మీరు మొదలుపెట్టిందే, మీ గొయ్యి మీరే తవ్వుకున్నది. ఇది వాస్తవం. ఎలా తవ్వుకున్నారండి? జనవాణి కార్యక్రమం విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ వెళ్ళడం. అప్పుడు మీరు ఏదో కార్యక్రమం చేస్తున్నారు బీచ్ రోడ్లో అంగరంగ వైభవంగా. రోజా గారు అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు. ఆ టైంలో వచ్చిన క్లాష్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారు దిగారు, వాళ్ళు ఏదో ర్యాలీలా సిటీలోకి తీసుకురావడానికి వాళ్ళ ఫ్యాన్స్ అందరూ ఉన్నారు. ఏదో వెహికల్ ఎక్కాడు, కొంత దూరం తీసుకొచ్చేసరికల్లా పోలీసులు ఆపారు. మీకు పర్మిషన్ లేదన్నారు. సరే, ఆయన దిగిపోయారు, వెళ్ళిపోయారు, నోవోటెల్ హోటల్కి వెళ్ళిపోయాడు. ఇంతకుముందు ఏం జరిగింది? రోజా గారు వాళ్ళు ఇక్కడ కార్యక్రమం చూసుకుండి ఎయిర్పోర్ట్కి వెళ్ళి విమానంలో వాళ్ళు బ్యాక్ అవుతున్నారు, హైదరాబాద్ విజయవాడకి వెళ్ళి, ఎవరికి వాళ్ళు వెనక్కి వచ్చేస్తున్నారు. ఆ టైంలో రోజా గారి మీద జనసేన వాళ్ళు దాడి చేశారు. ఏం దాడి చేశారంటే ఎవరికి తెలియదు. రాయి ఇసిరేరట. అది ఆవిడకి తగిలిందో తగలలేదో తెలియదు. ఆవిడ ఏం చేసింది? ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళేటప్పుడు ఇలా ఈ ఫింగర్ చూపించుకుండి రెచ్చగొట్టి ఆవిడ వెళ్ళిపోయింది. అంతే. రోజా గారి మీద దాడి రోజా గారి మీద అటాక్ చేశారు జనసేన వాళ్ళని చెప్పి దొరికినట్టుగా బాధారు. ఇష్టం వచ్చినట్లుగా కేసులు పెట్టారు, నాన్ బెయిలబుల్ కేసులు. బీజం ఎక్కడ పడింది? ఒక్కసారి గతానికి వెళ్ళండి. సెపరేట్గా తన కార్యక్రమాలు తను చేసుకుంటుంది. బీజేపీలో భాగస్వామిగా ఎన్డీఏ పార్టీలో ఉన్న జనసేన కూడా వాళ్ళతో కలిసి ఒక్క కార్యక్రమం కూడా చెయ్యలేదు. ఇది నేను చాలాసార్లు డిస్కస్ చేశాం. నా డిబేట్లోనే నేనే డిస్కస్ చేశాను. పొత్తు అంటారు, ఏం పొత్తు చేస్తున్నారు? ఆయన క్రమం ఆయన చేసుకుంటున్నాడు, మీ కార్యక్రమం మీరు చేసుకుంటున్నారు. నోటాతో పోటీ పడే మీరు పర్సంటేజ్ అంటారు. పవన్ కళ్యాణ్ ఏదో సీఎం చేసేస్తామో కలిసి వెళ్తామంటారు. మోదీ గారి ఫ్రేము ఎలా ఉంటుందో తెలియదు, ఆయన హ్యాట్రిక్ కొడతాడో తెలియదు. ఇన్ని టెన్షన్స్ ముందు ఈ పొత్తు ఎలా నడుస్తుంటుంది? నలుగురు నవ్వుతున్నారు. ఎన్డీఏలో భాగస్వామి అంటేని ఏం చేస్తారు, నెక్స్ట్ ఎలక్షన్కి ఏం వెళ్తారని చెప్పి నేనే ప్రశ్నించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళు సరిగ్గా సమాధానం కూడా చెప్పలేని పరిస్థితులు కూడా ఉన్నాయి. నా డిబేట్లోనే నేనే ప్రత్యక్ష సాక్ష్యం. ఎప్పుడు మొదలైంది? అక్కడితో ఆగేరా చాలామందిని. బొలిశెట్టి సత్య గారి వాళ్ళెవరో దొరకలేదు. శివశంకర్ గారు, సందీప్ పంచికర్ల, ఇప్పుడు ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, వీళ్ళందరి మీద కేసులు పెట్టారు. సందీప్ పంచికర్ల అయితే నాన్ బెయిలబుల్, కొన్ని రోజులు జైల్లో కూడా ఉన్నాడు. ఏం జరిగింది ఆ రోజు? అంత కొంపలం మునిగిపోయే అంశాలు ఏమీ లేదు. ఆ రోజు జరిగిన అంశం ఆయన జనవాణి కార్యక్రమానికి రావడం, అది మీకు నచ్చలేదో లేకపోతే ర్యాలీలో పవన్ కళ్యాణ్ గారు వస్తే, ఇప్పుడు సినిమా హీరో అంటే ఆ ఫేమ్ ఉంటుందండి, అది అందరూ ఒప్పుకోదగిందే. మీరు ఒప్పుకోరు. మీరందరూ డబ్బులు ఇచ్చి రప్పించుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు అని ఇంకోటి స్వచ్ఛందంగా ఎవరికి వస్తారు? హీరోలకు వస్తారు. అది ఆయనకు ఉంది. సో రాజకీయ నాయకుడు కూడా అందులోని ఆయన అంటే ప్రాణం పెట్టేస్తారు. పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం పెట్టేస్తారు. అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి. ఆయన చూడడానికైనా వస్తారు. పోనీ ఆయన స్పీచ్ ఏమి ఇస్తారు ఇవన్నీ పక్కన పెట్టండి. ఆయన ఒక కార్యక్రమానికి పిలిస్తే తండోపతండాలుగా స్వచ్ఛందంగా తరలి వచ్చేస్తారు. అందులో విశాఖ లాంటి కార్యక్రమంలో, విశాఖ లాంటి ఒక ప్రధాన జిల్లాలో ఎందుకు రారు చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు? సిటీ ఎంత ఉంది పవన్ కళ్యాణ్ చూడడానికి? సిటీలో వాళ్ళు రారా? సింపుల్ కదా అది. దానికి మనం ఏం ఈడ్చి పడినవసరం అవసరం లేదు, ఇబ్బందులు పడినవసరం అవసరం లేదు. అంతమంది జనాలు వచ్చిన 2019లో పవన్ కళ్యాణ్ గారు గెలిచారా? రాజకీయాలు వేరు, ఆయనకున్న గ్లామర్ వేరు. మీరు పెట్టిందే కదా, మీరు వేసిన బీజమే కదా. ఏమైంది కట్ చేస్తే? ఆయన నోవోటెల్ బంధించారు, బయటికి రానివ్వలేదు, నానా ఇబ్బందులు పెట్టారు. ఆయన గ్లాసుల్లో నుంచి చెయ్యి ఊపి స్టేజ్కి తీసుకెళ్ళిపోయారు. అక్కడ ఏం జరిగింది? ఏమి అన్యాయాలు జరిగిపోయినాయి? ఏం మర్డర్లు జరిగినాయి? ఏం ప్రాబ్లం వచ్చేసింది? లా అండ్ ఆర్డర్ ఇష్యూలు ఏమున్నాయి? ఏమీ లేదు. అదేంటంటే చిలికి గాలి వానలాగా ఒక పెద్ద పెంట అయిపోయింది. అక్కడ మొదలైంది అసలు కథ, వీళ్ళని కలిసే కథ. కట్ చేస్తే అక్కడ కార్యక్రమం అయిపోయాక ఆయన విజయవాడ వచ్చారు. తోటి పార్టీ ఇంతకుముందు కలిసి ముందుకు సాగారు. చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా వెళ్తే కష్టం అనుకున్నారేమో అప్పుడున్న పరిస్థితులు.
151 మంది ఎమ్మెల్యేలు. అందుకని ఈ నెల ఆయన పరామర్శించాడు, మీకు ఇంత ఇబ్బంది పడింది కదా అని. అంతే, అక్కడ అయింది అసలు పొత్తు. డైరెక్ట్గా బహిరంగ చెప్పపోయినా, ఏదైనా ఒకరికి ఇబ్బంది ఉన్నప్పుడు, కష్టం ఉన్నప్పుడు, నువ్వు సుఖాల్లో ఉన్నప్పుడు నువ్వు పట్టించుకోవడం మాని. ఎవరైనా సుఖంలో ఉన్నప్పుడు వాళ్ళు సంబరాలు చేసుకుంటుంటే నువ్వు పట్టించుకోవడం మాని, దానివల్ల ఏదీ పోదు. కానీ కష్టంలో ఉన్నవాడికి ఒక్కసారి వెళ్ళి పరామర్శించి, పెళ్ళిళ్ళకి పేరంటాలకి వెళ్ళకపోయినా పర్లేదండి, చావుకి వెళ్ళమంటారు పెద్దలు. ఎందుకంటే అది మళ్ళీ తిరిగి వచ్చేది కాదు, అది మనం మళ్ళీ చూసేది కాదు, చివరి మజిలీ అది. నువ్వు సంతోషాల్లో ఉన్నప్పుడు నువ్వు పట్టించుకోని అవసరం లేదు, కష్టం ఉన్నప్పుడు నువ్వు ఒక్కసారి వెళ్ళి వాళ్ళకి నుంచి, ఏంటమ్మా నీకు ఈ కష్టం వచ్చిందా, అయ్యో అని చెప్పి నువ్వు ఓదారిస్తే చాలు. వాళ్ళకి ఏమీ ఓ మనులు మాణిక్యాలు ఇచ్చేసి ఏం చేయనవసరం లేదు. ఆ ఓదార్పు ఒక ఊపు వస్తుంది, ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అది పవన్ కళ్యాణ్కి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ద్వారా దక్కింది. నేను ఒక్కడనే కాదు, నేను ఒంటరినే కాదు, నేను ఓడిపోయినా బలమైన తెలుగుదేశం పార్టీతో నేను ముందుకు సాగే సమయం ఆసన్నమైంది అనుకున్నాడేమో. ఎవరన్నా అనుకుంటారు, ఒంటరిగా పోరాడి వెళ్ళే పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్లో ఆ రోజుల్లో. తెలుగుదేశం పార్టీకి బలమైన ఓట్ బ్యాంక్ ఉన్నది, జనసేనకి అంత లేదు, ఒంటరిగా పోరాడలేరు. బీజేపీ పరిస్థితి కూడా అంతంత మాత్రమే. కేంద్రంలో వాళ్ళు ఏమో తప్పించి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఏముంది, ఏమీ లేదు. తెలంగాణతో కంపేర్ చేసినా చాలా తక్కువ ఆంధ్రప్రదేశ్లో. బీజేపీ కూడా రాలేని పరిస్థితి. ఇలాంటి టైంలో ఆయన వెళ్ళి అక్కడ కనెక్ట్ అయ్యారు. మనం కలిసి వెళ్దామని ఆ రోజే అనుకున్నారు, కానీ బయటికి అది అనౌన్స్ చేయలేదు. సమయం రావాలి కదా, సమయం సందర్భం రావాలి. ఏదైనా సరే సమయం సందర్భం లేకుండా ఇష్టం వచ్చినట్లుగా ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి రాజకీయాల్లో కొన్ని వ్యూహాలు ఉంటాయి. ఆ వ్యూహం ప్రకారంగానే కలిసి వెళ్ళాలనుకున్నారు. ఎలా వెళ్ళాలో రూప కల్పన అక్కడే జరిగింది, రచన చేశారు ఫ్యూచర్కి, కానీ బయటికి చెప్పలేదు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్. ఒకసారి కలిసిన తర్వాత ఇంకా ఆగుతుందా? మరి పవన్ కళ్యాణ్ ఇబ్బంది పడి కష్టపడి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. మరి చంద్రబాబు నాయుడు గారికి కష్టమైనప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాలి కదా, నీతి కదా అది. నాకు కష్టం ఉన్నప్పుడు ఎవరో వచ్చి నన్ను పరామర్శించారు, నాకు బాసటగా నిలిచారు. వాళ్ళ కష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను వెళ్ళకపోతే నేను మనిషిని కాదు, ఎవరైనా సరే. సో అదే జరిగింది. ములాఖత్కి వెళ్ళినప్పుడు ఇందాక మీరు చెప్పారు కదా, ములాఖత్కి వెళ్ళి నువ్వేదో చెప్పేసావు, అందుకని ఇదంతా చెప్పాల్సి వచ్చింది. మీరు పెట్టిందే కదా, కలిపిందే మీరు, ఈరోజు అనుభవిస్తున్నారు. వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారిని ఆ స్టేజ్లో చూడలేకపోయాడట ఆయన ఇంటర్నల్గా కొంతమంది సర్కిల్స్తో మాట్లాడిన అంశం ఇది. చాలా బాధ అనిపించిందట. ఏంటి ఇంత సీనియరు, సరే తప్పు చేస్తే వేరే అంశం, అసలు ఏం తప్పు జరిగిందో దానికి ఎటువంటి ఆధారాలు ఉన్నాయో తెలియదు, బెయిల్ కూడా రాలేని పరిస్థితుల్లో ఉంది, ఇంత కక్ష సాధింపు చేస్తే పరిస్థితి ఏంటి? అంత సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న 40 ఏళ్ల రాజకీయాల్లో ఉండి, పలుసార్లు ముఖ్యమంత్రిగా ఉండి, బలమైన ఓట్ బ్యాంక్ ఉండి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడికే, జాతీయ అధ్యక్షుడికే ఆ పరిస్థితి వస్తే ఇంక వీళ్ళు ఎవరిని వదులుతారు? ఇది ఆయన మదిలో మెదిలిన అంశం. అది ఇంకెవరిని వదలరు వీళ్ళు. ఇంకా మొదలు పెట్టాలి, ఇంకా మనం వెయిట్ చేస్తే ఇబ్బందులు తప్పవు అని చెప్పి బయటకు వచ్చి ఆయన అనౌన్స్ చేసాడు. అది మీరు చేసిందే కదా, మీరు చేసిందా కాదా అది మీకు తెలుసు, బయటికి చెప్పలేరు అంతే. మీకు తెలీదా ఏం జరిగిందో అని? వాళ్ళు కలడానికి ప్రధాన కారణం ఎవరన్నది? ఒకటే నవోటల్ హోటలు, రెండోది జైలు కదా, సెంట్రల్ జైలు కదా. ఈ రెండింటి దగ్గర నుంచి ఏమైంది? ప్రజల్లో కూడా ఏంటిది, ఏం జరుగుతుంది, మనం అవకాశం ఇస్తే ఇంత దారుణంగా ఉంటుందా? బరి తెగించి మాట్లాడడం. ఆ రోజా గారు మాట్లాడే మాటలు మీరు చూశారు కదా, జోగి రమేష్ గారు మాట్లాడింది ఇందాక వినిపించాను, ఇంకా ఉన్నాయి సుభాషితాలు, ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా వినిపిస్తాను మీకు నేను. ఆయన మాట్లాడింది, కొడాలి నాని గారు, ఇంకా ఆయనకు అడ్డుకట్లే ఉండవు. ఎక్కడున్నారు కొడాలి నాని గారు? ఇప్పుడు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? రోజా గారు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? వల్లభనేని వంశీ గారు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? సమాధానాలు ఉన్నాయా వాళ్ళ నలుగురికి? వీళ్ళు నలుగురు అన్నది ఇప్పుడు మనం చూపించిన పిక్చర్స్లోనే, ఎందుకంటే చాలా లిస్ట్ ఉన్నది, ఆ లిస్ట్ అంతా తీసుకొస్తే స్క్రీన్ అంతా వాళ్ళే ఉంటారు, చెప్పలేము.
అదొక పెద్ద చరిత్ర. ఇక్కడతో సరిపోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రధానంగా ఇప్పుడు వీళ్ళు లైన్లో ఉన్నవారు వీళ్ళు కాబట్టి వాళ్ళవే చూపించే ప్రయత్నం నేను చేస్తున్నాను. వేరే వాళ్ళ నలుగురు ఎక్కడున్నారు? జోగి రమేష్ గారు ఫోన్ కాల్స్ చెప్పాను కదా, ఫోన్స్ తీసుకుండి ఈరోజు వెళ్ళాలి. ఆయన వెళ్తారు ఖచ్చితంగా, కస్టడీ తప్పదు అని. వల్లభనేని వంశీ గారు ఆయన కనిపించట్లేదు. సో ఆయన అక్కడి నుంచి వచ్చిన తర్వాత డిసైడ్ అయ్యారు. డిసైడ్ అయిన తర్వాత జరిగిన పరిణామాలు కూడా మనం చూసాం కదా. ఎన్ని సీట్లు తీసుకోవాలి, ఎన్ని ఇవ్వాలి, అసలు జనసేన బలం ఎంత, ఇవన్నీ కూడా వస్తాయి. బీజేపీ రాలేదు మధ్యలో. బీజేపీకి చంద్రబాబు నాయుడు గారికి, మోదీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి గ్యాప్ వచ్చేసింది. ఆ గ్యాప్ని ఎవరు ఫిల్ చేయాలి? ఇప్పుడు మీరు అనుకుంటున్న చేతకాని చావలేని వ్యక్తి అన్నారు చూసారా, చేవలేదు చేత కాదు అని. ఆ చేవలేని వ్యక్తి చేసిందే ఈరోజు మీ పతనం. పీకే పవన్ కళ్యాణ్. జోగి రమేష్ గారు మీరు మాట్లాడిన భాష కాదు అయింది. ఎందుకంటే నిరూపించుకున్నాడు ఆయన. 21కి 21 మీరు కూడా కొట్టలేరు ఎప్పటికీ. వై నాట్ 175 అన్నారు కానీ ఏమైంది? ఓవర్ కాన్ఫిడెన్స్ తలకెక్కితే తలకిందులు అయిపోద్ది, బ్రతుకే తలకిందులు అయిపోద్ది. ఇప్పుడు మీ అబ్బాయి అరెస్ట్ అయ్యి ఉన్నారు, ఇప్పుడు మీరు అరెస్ట్ కాబోతున్నారు. ఏముంది ఇంకా? తప్పు చేయని మనిషి ఉండడు. ఎక్కడో దగ్గర ఏదో రకంగా పొరపాటు జరుగుతుంది. కానీ విచ్చలవిడితనంగా రెచ్చిపోకూడదు, కావాలని రెచ్చిపోకూడదు. తెలియక పొరపాట్లు చేయడం వేరు, తెలిసి చేయడం వేరు. సో ఈ పరిస్థితుల్లో మీ ఎపిసోడు ఇలా నడుస్తుంది. బీజేపీ రాలేని పరిస్థితి, అది వస్తుందో రాదో తెలియదు. వాళ్ళు పవన్ కళ్యాణ్ ముందును పెట్టుకుండి వెళ్దామని వాళ్ళు చూస్తున్నారు. అది జరగదు, ఓటు చీలడానికి వీలు లేదు అని కంకణం కట్టుకున్న పవన్ కళ్యాణ్ మీరు రెచ్చగొట్టి ఈ దుస్థితికి తెచ్చుకున్న పీకే. మీరు ఆయన రెచ్చగొట్టి ఈ దుస్థితి తెప్పించుకున్నారు చూసారా, ఆ పీకే. ఆయన దృఢ సంకల్పం, ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ నెగ్గాలో తెలిసినోడే అన్నవాడు పవన్ కళ్యాణ్. తగ్గాడు, ఈరోజు నెగ్గాడు. అత్తారింటికి సినిమా డైలాగు చాలా పాపులర్ డైలాగ్ అది. అంటే ఆయన నిజ జీవితంలో కూడా ఇలాగే జరుగుతుందా అనడానికి ఇది ఒక నిదర్శనం. అక్కడ అలాగే తగ్గాడు, అన్ని రకాలుగా తగ్గాడు. అప్పర కోటీశ్వరుడు ఏమైంది, ఒక కార్ డ్రైవర్గా వెళ్ళి చేరాడు. అంటే సినిమాలకి నిజ జీవితాలకి కూడా సంబంధం ఉంటుంది, ఆ థీమ్ ఉంటుంది. బయట ప్రపంచాన్ని చూసి సినిమా రూపంలో వస్తుంది అది. దాని ఒక కథగా అందంగా మలిచి, అంత పెద్ద నిడి ఉండదు కాబట్టి దాన్ని 2 గంటలకు 2 గంటల 10 నిమిషాలకు 15 నిమిషాలకు కుదించి మన ముందు ఉంచుతారు. వాళ్ళు ఎక్కడి నుంచో తీసుకురారు, మన సమాజంలో తిరుగుతున్న కథలనే వాళ్ళు అద్భుతంగా ప్రజెంటేషన్ చేసి మన ముందు ఉంచుతారు. ఆయన ఏం చేశాడు? కోట్లాది మంది ఎవరి కోసం? అత్త కోసం, మేనత్త కోసం. తగ్గాడు, ఫైనల్గా నెగ్గాడు. ఇక్కడ అదే చేశాడు ఆయన. 40 సీట్లని కొంతమంది అంటారు. కాపు సామాజిక వర్గం వాళ్ళతో నిలబడలేదు. ఓ పక్క నుంచి ముద్రగడ గారు కాపు కార్డు పట్టుకుండి ఆయన, వంగా గీత గారు, హరిరామ జోగయ్య గారు వాళ్ళ అబ్బాయి గారు వైసీపీలోకి వెళ్ళారు. సో మొత్తం ఆయన్ని ఇబ్బందుల వలయంలో ఇరికించారు. ఎందుకంటే అప్పటి వరకు సక్సెస్ లేదు పవన్ కళ్యాణ్కి, ఫెయిల్యూర్గా ఉన్నాడు పొలిటికల్గా. సినిమాల్లో సక్సెస్ అవ్వచ్చు, ఆయన పవర్ స్టార్ అవ్వచ్చు, ఇక్కడ ఏమీ లేదు. పవర్ వస్తుందో రాదో తెలియదు. ఇక్కడ అస్సలు పవర్ లేని వ్యక్తి రాజకీయ పరంగా. నేను చెప్పేది 2019 ఎన్నికల తర్వాత ఏముంది? ఆయన సొంత డబ్బులకు ఖర్చు పెట్టుకుంటే ఏవో ఆయన వెల్ఫేర్ చేయాలనుకున్నారు, చేశారు, అడావిడి తప్ప రాజకీయ పరంగా ఎవరికి సీట్ ఇవ్వాలో, ఎవరు గెలుస్తారు, ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచి నుంచోవాలో, ఆయన గెలుస్తాడో గెలడో ఈ ఇందులో కదా ఆయన తికమకలో ఒక ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాడు ఆయన. అలాంటి టైంలో మీరిచ్చిన బ్రీతు ఆయన్ని అక్కడ బంధించి ఈయన్ని ఇక్కడ జైల్లో పెట్టి బీజేపీ వెళ్ళాడు. ఆయన కష్టపడ్డాడు, మోదీ గారిని ఒప్పించాడు, అమిత్ షా గారిని ఒప్పించాడు, నా మీద నమ్మకం ఉంచండి అన్నాడు. ఈరోజు సక్సెస్ఫుల్గా తిరుగులేని సీట్లో కూర్చున్నాడు. అది ఆయన ఇప్పుడు కూర్చున్న సీటు. ఉప ముఖ్యమంత్రి తగ్గి నెగ్గించుకున్న వ్యక్తి. వాళ్ళని తీసుకొచ్చి పీకే అంటే మీరు ఇందాక చెప్పిన ఆ భాషలో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి, ఆ లోకేష్ లోక జ్ఞానం లేని లోకేష్ అట.
మరి మీరు ఎక్కడ జ్ఞానం ఏ బోధి చెట్టు దగ్గర కూర్చుండి మరి మీరు జ్ఞానాలు సంపాదించుకుంటూ వచ్చారో జోగి రమేష్ గారు తెలియదు. కానీ ఆ రకమైన మాటలు మాట్లాడి కోరి కొని తెచ్చుకున్నది ఇదంతా కోరి కొని తెచ్చుకున్నది మీ కుటుంబానికి. వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు. చంద్రబాబు నాయుడు గారు ఊరుకున్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఊరుకుంటే పరిస్థితి లేదు. మిమ్మల్ని ఏదో విమర్శించాలనో మీ మీద టార్గెట్ చేసి మాట్లాడడం కాదండి, ఇది వాస్తవాలు. ఈరోజు మీరు పడిన ఇబ్బందులు వేరే వాళ్ళకి వెళ్ళకూడదు అని ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, కూటమి పార్టీలో కూడా ఎవ్వరూ ఇష్టం వచ్చినట్లుగా విచ్చలవిడిగా చెలరేకపోతే వాళ్ళకి ఇదే అవుతుంది. మీకే కాదు, మీలాగే ఎవరు చేసినా ఇదే అవుతుందని చెప్పే ప్రయత్నం. ఏదన్నా ఒక సందర్భం వచ్చినప్పుడు లేకపోతే ఒక అంశం గురించి మనం చర్చించుకున్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటాం, గుణపాఠం. ఎందుకు చెప్తారు? మీకు లెసన్ చెప్పినప్పుడు అన్నా కూడా మన చిన్నప్పటి నుంచి మన స్కూల్లో చూసాం, ఏదన్నా ఒక సందర్భం వచ్చినప్పుడు ఒక పాఠం చెప్తున్నప్పుడు దానికి ఎక్కడో దగ్గర లింక్ చెప్తారు, ఇదిగో దీని సారాంశం ఇది, ఇలా జరిగితే ఇది చేస్తే ఇది అవుతుంది అని. ఇప్పుడు అందుకనే మీకు ఇది చూపించి ప్రజలకి, వ్యూవర్స్కి ఇలా ఉంటుంది అని చెప్పి రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సిన పాఠాలు మరికొన్ని బైట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఒకసారి ప్లే చేయండి అమ్మా. అసగలవాడు జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు ఈ పప్పుగాడు జగన్మోహన్ రెడ్డి గారిని గురించి విమర్శించటం. ఇంకోడు ఉన్నాడు ప్యాకేజ్ కళ్యాణం, పిచ్చి కుక్క. ఇతను కొట్టుకుందాంరా, చెప్పు తీసుకొడతా. యుద్ధం చేయకుండానే, యుద్ధంలోకి రాకుండానే అస్త్ర సన్యాసం చేసే సన్నాసులు ఎవరైనా ఉన్నాయంటే ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. యుద్ధానికి రమ్మని అడుగుతా ఉన్నాం. ప్రజాక్షేత్రంలోకి రండి, ప్రజాస్వామ్యంలో మాతో పోటీ పడండి. గెలవలేని, చావలేని చచ్చు సన్నాసులు వీళ్ళు. యుద్ధం చేయకుండానే, యుద్ధంలోకి రాకుండానే అస్త్ర సన్యాసం. ఒక్క మైలవరంలో కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా నాకి పారేశారే నీ ఆధ్వర్యంలో. నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ పందికొక్కులు మొత్తం పడి దోచుకు తిని ఈ రోజున పొట్టలు పెంచుకున్నారే. కక్కిస్తాం, తొందరపడుతున్నాం ఎందుకు? ఏదో అయిపోయినట్టు దళితుల్ని దాడి చేసి కొడితే, కులం పేరుతో దూషిస్తే తప్పు అయిపోయిందయ్యా, మా పార్టీ వాళ్ళు తప్పు చేశారు, పశ్చాత్తాపడతారు అనుకున్నాం, ప్రాయశ్చిత్తపడతారేమో అనుకున్నాం. ఒక్క మైలవరంలో జోగి రమేష్ గారు పప్పుగాడట. ఇప్పుడు మీరు అనుకున్న పప్పు ఇప్పుడు ఏమైంది? మిమ్మల్ని పచ్చడి చేసేయడానికి సిద్ధంగా ఉన్నది, ఏం దొరికినా సరే. ఆ నోటి కంట్రోల్ లేకపోవడమే కదా, ఇంకా ఎందుకులేండి, ఇంకా ఆ మాటలు నేను మాట్లాడలేను. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందట. చిన్నప్పటి నుంచి అందరూ విన్న సామెత ఇది. ఆ దురద ఉంటుంది చూసారా, అది కానీ సరిగ్గా కానీ లేకపోతే ఇదే పరిస్థితి. బిక్కు అంట, ఏంట్రా భగవంతుడా నన్ను లోపలికి పెట్టకుండా చూడు, నా మాఫీ చేయండి. ఇప్పుడు అవుతుందా? చేసిన తప్పులన్నీ చేసి వెళ్ళి భగవంతుడితో చేసిమంటే చేసేది కదా, ఆయన ఎంతో కొంత కరుణిస్తాడు, కానీ అన్నీ మాఫీ అయిపోవు. అది అయిపోయింది. ఇప్పుడు వరకు పీకే అంటే ఒక ఎబ్రివేషన్ చెప్పాడు ఆయన. ఇప్పుడు పీకే అంటే ప్యాకేజ్ కళ్యాణ్ అట. ఎవడు ప్యాకేజ్ ఇచ్చాడు? ఏంట్రా బాబు, నా కరం బాగలేదు, నా రాత ఇలాగే ఉంది, సరే 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాను, మీకేంటి నొప్పి? వాళ్ళకి ఏదో భరణం ఇచ్చాను, విడాకులు తీసుకున్నాను, నా పెళ్ళి, నా బాధ, నా కష్టం నేను పడుతున్నాను. అది తప్ప రైటా అనడానికి ఒకళ్ళ జీవితంలో ఎవ్వరం కూడా సరిపోం, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. దేశంలో ఎక్కడ జరిగిన వింతలు ఏం కాదు. సరే ఆయన పర్సనల్ ఇబ్బంది ఏమైందో, మనస్పర్ధలు రావడం సహజం, విడాకులు తీసుకోకపోవడం అన్నది అదేం పెద్ద ఏం కాదు, రెగ్యులర్గా జరుగుతున్న ప్రాసెస్సే కదా, చాలామందికి అవుతున్నది. ఇప్పుడు ఇంకా విపరీతంగా పెరిగిపోయినాయి. సో అండర్స్టాండింగ్ బాగాలేనప్పుడు, ఇద్దరు వ్యక్తుల దగ్గర ఆ కెమిస్ట్రీ లేనప్పుడు ఏం చేస్తారు? రోజుకి గొడవలు పెట్టుకుంటూ తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటారా? ఒక పవన్ కళ్యాణ్ గారి గురించి నేను చెప్పట్లేదండి, వేరే వాళ్ళే ఒక కుటుంబంలో పడటం లేదు. ఏం చేస్తారు? గౌరవంగా ఎవరు బతుకాలో బతికితే హ్యాపీ కదా.
రోజుగా నరకాలు చూసి ఇబ్బందులు పడి వాళ్ళ ముఖం వీళ్ళు చూడకుండా వీళ్ళ ముఖం వాళ్ళు చూడకుండా ఎందుకు అంత అవసరమే ఉంది? తప్పే, అది రైట్ అని సమర్థించట్లేదు. కానీ ఏం చేయాలి? ప్రతిరోజు నరకం అనిపించాలా? ప్రతిరోజు మానసిక క్షోభకు గురవ్వాలా? వాళ్ళు బతుకు వాళ్ళు బతుకుతాం, వీళ్ళు బతుకు వీళ్ళు బతుకుతాం అన్నప్పుడు ఎవరన్నా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ప్రశాంతత కావాలి కదా, నడాలి కదా, ఎక్కడో దగ్గర ఆగిపోలేం కదా. జీవితం అంటే నడాలి. ఈరోజు ఇక్కడ ఉన్నాము అంటే ఇక్కడే ఆగిపోతే ఇంక అయిపోయినట్టే నీ లైఫ్. కొద్ది ముందుకు నడాలి కదా, నెక్స్ట్ నేను ఏం చేయాలని చూడాలి కదా. ఇప్పుడు నేను ఇది చెప్పాను, ఇంక అయిపోయింది, ఇంక చాలు, ఇంక సంవత్సరానికి చాలు, ఈ నెలకి చాలు అంటే అవ్వదు కదా. నెక్స్ట్ నేను ఏం చేయాలి? ఏ డిబేట్ చేయాలి, ఏం ప్రోగ్రామ్ చేయాలి, ఛానల్ని ఏ రకంగా ఐటమ్స్ వస్తున్నాయి, ఎలా చేయాలన్నది యాజ్ ఎడిటర్గా నా ఆలోచనలు నాకు ఉండాలి. నేను ఇక్కడితో ఆగిపోతే ఏం చేస్తుంది మేనేజ్మెంట్ ఉంచుతుందా? దీనికోసమే నన్ను తీసుకున్నది, ఇంత బాధ్యతలు ఇచ్చింది కాదు కదా. నడాలి. అలాగే కుటుంబంలోకి సంబంధించి కూడా ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు అక్కడితో ఆగలేము. అది కష్టమో నష్టమో ముందుకు సాగాలి. నడిస్తేనే కదా ఫ్యూచర్ కనిపించేది. సో ఆ పరిస్థితుల్లో ఆయన కష్టం వచ్చింది, ఇబ్బంది పడ్డాడు, చేశాడు. అది మీకెందుకు ఆ బాధ? ఆయన బాధలేవో ఆయన పడతాడు. అది తీసుకొచ్చి పర్సనల్గా పెట్టారు. ప్యాకేజ్ అన్నారు. ఎవరికి ఎవడు ప్యాకేజ్ ఇస్తాడు? ఆయన సొంత డబ్బులు షూటింగులు చేసుకోండి, నాకు వచ్చి డబ్బులు నేను కౌలు రైతులకి వీళ్ళకి వాళ్ళకి పెంచుకుంటున్నాను రా స్వామి. ఎంతో కొంత నాకు చేయాలని ఉన్నది, నాకు పెద్దగా ఆశలు లేవు. ఓ బెంగళూరులో తిరగాలనో, ఓ సొంతగా ఫ్లైట్లు కొనుక్కోవాలనో, పెద్ద పెద్ద కారుల్లో హంగామా చేయాలనో ఏమీ లేదు. సాధారణమైన జీవితం, ఆయన వ్యక్తిత్వం అది. ఆయనకి అందులోనే మనశ్శాంతి దొరుకుతుంది, అందులోనే హ్యాపీగా ఉంటున్నాడు. ఆయన ఖర్చు పెట్టుకుంటున్నాడు ఆయన డబ్బులే. ఎవరిని మోసాలు చేసి అన్యాయం చేసి చేయలేదు కదా. ప్యాకేజ్ ఎందుకు ఇస్తాడండి? అసలు చాలామంది మాట్లాడేది చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇస్తారు ప్యాకేజు? పవన్ కళ్యాణ్ గారికి ఒక 30 నుంచి 40% సాలిడ్ ఓట్లు ఉన్నాయి. ఉన్నాయా? జనసేన పార్టీకి లేవు కదా, వాస్తవాలు మాట్లాడుకోవాలంటే. లేకపోతే ఈయన ద్వారా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, ఈయనకి ఒక 2014లో ఈయన సొంతంగా పోటీ చేశాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ప్యాకేజ్ ఎప్పుడు ఇస్తారంటే ఈయన కానీ సపోర్ట్ చేయకపోతే, వీళ్ళకి వచ్చిన 15-20 మంది ఎమ్మెల్యేలు లేకపోతే వాళ్ళకి మ్యాజిక్ ఫిగర్ రాదు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. అలాంటి సిచ్యువేషన్ తెలుగుదేశం పార్టీది. అప్పుడు ఇస్తారు. ప్యాకేజ్ కాదు, ఏదో ఎక్కడో దగ్గర ఆశ పడవచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఆశ పడతారు, నేను నీకు ఇది ఇస్తాను, నాకు అది ఇస్తాను అనే క్యారెక్టర్ అయితేనే కాదే ఇప్పటివరకు మనం చూస్తున్నది. ఆయన అలాంటి కక్కుర్తిపడే క్యారెక్టర్ కూడా కాదు. ఎందుకంటే ఇప్పుడు గెలిచిన తర్వాత చూస్తున్నాం కదా ఆయన ఉందాతనం. కొత్త రాజకీయాలకి తెరలేపడానికి ఆయన పడుతున్న తపన. నేను చాలా సందర్భాల్లో ఈ వర్డ్ తెచ్చా, నిత్య విద్యార్థిలాగా ఆయన వెళ్ళి ఉప ముఖ్యమంత్రి హోదాలో పాఠాలు నేర్చుకుంటున్నాడు. ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది. పంచాయతీరాజ్ శాఖ అవనివ్వండి, అటవీ శాఖ అవనివ్వండి, ఆయన తీసుకున్న పోర్ట్ఫోలియోస్ అన్నిటి మీద మేధోమదనం చేస్తున్నాడు. ఎప్రిషియేట్ చేయాలి. అహంకారం, మేము ముఖ్యమంత్రి అయిపోయింది కదా, గతంలో నేను వాళ్ళకి తోలు తీస్తానన్నాను, తొక్క తీస్తానన్నాను, రోడ్ల మీద నడిపెడతానన్నాను, డ్రైవ్ల మీద పరిగెట్టిస్తానన్నాను, ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది కదా, రారా ద్వారంపూడి నీ సంగతి తీరుస్తాను, మొన్న నీకు వచ్చాను కదా, తీసేయండి అయ్యా, లేపండి అయ్యా అతన్ని. అనిత గారికి ఫోన్ చేసి నేను ఆర్డర్స్ ఇస్తున్నానండి ఉప ముఖ్యమంత్రి, లేకపోతే మా వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు, పోలీసులు ఎవరినైనా లేకుండా చేయండి అని ఈ సినిమాల్లో చేయట్లేదు. ఆయన జరిగింది ఏదో జరిగిపోయిందని చెప్తున్నాడు. ఆ వీర మహిళని వాళ్ళ టీం అందరినీ కూడా డిబేట్లో కూడా వాళ్ళు నోరు జారారంటే తొక్క తీస్తున్నాడట ఆయన. నాకు చాలామంది అన్నారు సబ్జెక్ట్ మీద మాట్లాడని తప్పించి వేరే రకంగా మాట్లాడేలా ఉంటే మాకు అయిపోతున్నదండి, మాకు ర్యాంప్ అవుతున్నది ఆయనతోటని. సో కంప్లీట్గా చేంజ్ అయిపోయాడు మనిషి. సో ఆ రకంగా ఆయన అడుగులు వేసుకెళ్తుంటే మీరు చేసేవేంటి? ఆయన ఏమోని పప్పు అంటారు, ఆడేమో ముసలి నక్క అంటారు. చంద్రబాబు నాయుడు లాంటి వయసు కన్నా మనం గౌరవం ఇవ్వాలి కదా, వయసు కన్నా విలువ ఇవ్వాలి కదా. మన తండ్రి స్థాయి వయసులో ఉన్న వ్యక్తులు కదా, మన సోదర సమానులు కదా వీళ్ళు, మన పిల్లల వయసు ఉన్నవాడు కదా లోకేష్. అవి మీకేమీ కనిపించవు. రోజా గారు కూడా అదే పరిస్థితి కదా, ఆవిడ కూడా అంతే. ఆ లోకేష్ని కూడా ఇష్టం వచ్చినట్లుగా తిడుతుంది ఆవిడ. ఆ పీకే గాడు అంటుంది, నువ్వేం పీకుతావు అంటుంది ఆవిడ లెక్కలు ఆవిడవి. అంటే ఎటు తీసుకువెళ్ళిపోతున్నారు? ఏంటి పరిస్థితి? ఎందుకు ఇది కదా ఆలోచించాల్సింది. చచ్చు సన్నాసులు
అస్త్ర సన్యాసం చేయాలట వాళ్ళు. ఇది ఈయన మళ్ళీ కొత్త వర్డ్ పెట్టాడు ఈయన జోగి రమేష్ గారు. నాతో యుద్ధానికి వస్తారా, రండి తేల్చుకుందాం. ఇందా బయట వినిపించారు కదా వాటి సారాంశం. మీరా మా మీద పోటీకి వచ్చేది, మీరా మాతో యుద్ధానికి వచ్చేది, మీరా మమ్మల్ని జయించేది. ఎందుకండి ఆ డైలాగులన్నీ? ఇప్పుడు కుమ్ములు ఏడుస్తున్నారు కదా, బయటికి చెప్పుకోకపోయినా, మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా, మీ ఇంట్లోకి వెళ్తే మీ పరిస్థితి ఏంటి? మీ రక్తం పంచుకు పుట్టిన కొడుకు జైల్లో ఉన్నాడు. మనస్ఫూర్తిగా మీరు తినగలరా? కంటి నిందా నిద్రపోగలరా? ఎవరైనా, ఏ కుటుంబం అయినా సరేని. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఏమైంది? లోకేష్ గారు వీళ్ళందరూ కూడా అదొక రకంగా వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి అర్థం కాని పరిస్థితి అయిపోయింది. ఒక మనిషి ఇంట్లో మనకు ప్రతిరోజు కళ్ళ ముందు కనిపించే వ్యక్తి కనిపించకపోతే వాళ్ళు ఇంకేమి హ్యాపీగా ఉంటారు? అదొకటి జైలుకి అలాంటి వ్యక్తి. వాళ్ళు క్షోభ అనుభవించారు కదా, ఈరోజు ఆ క్షోభ మీరు అనిపిస్తున్నారు కదా. ఇప్పటికైనా చేంజ్ అవుతున్నారంటే ఆ చేంజింగ్ అనిపించట్లేదు. అది కదా ఇక్కడ. మొత్తం కక్కిస్తాం, స్కామ్లన్నీ కక్కిస్తారట. మీరన్న మాటలే మీ బయటలే నేను వినిపించాను. మొత్తం అంతా కక్కిస్తారట. మరి వాళ్ళు కక్కించరా అండి? ఇప్పుడు వాళ్ళు అదే పనిలో ఉన్నారు కదా. మరి మీ ఫోన్లు ఎందుకు తీసుకురమ్మన్నారు ఈరోజు? మొత్తం కక్కించడానికి కక్కిస్తారు. అందరివి కూడా కక్కించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఎవ్వరూ దీన్ని అడ్డుకోలేరు. ఇదంతా ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉనికికే ప్రమాదం వచ్చే విధంగా మీకు వచ్చిన రిజల్ట్ ఇది. వాళ్ళకి 23 వచ్చినప్పుడు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు. ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి, ఊహించిన ఆపర్చునిటీ ఇచ్చారు. ఆ తర్వాత మీరు చేసిన తప్పులన్నీ, ఒకటి అంత మ్యాండేటరీ ఉంచుకుని కక్ష సాధింపులకు పోకుండా పాలన సజావుగా సాగితే ఇప్పుడు సెట్ అవుతురు. ఓకే, ప్రతి మనిషి ఎంత చేసినా సరే ప్రజలు మార్పు కోరుకుంటారండి, అది వాస్తవం. చాలా ప్రాంతాల్లో, ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాదు, మార్పు కావాలి. ఇక్కడ కేసీఆర్ గారి పరిస్థితి ఏమైంది? హ్యాట్రిక్ కొడతామన్నారు, దేశవ్యాప్తంగా పార్టీని విస్తరిస్తానన్నారు, కొట్టగలిగారా? మార్పు కోరుకుంటారు. మనమే రోజు బిర్యానీ తింటున్నాం అనుకోండి, ముఖం వస్తుంది. ఏందబ్బా రోజు ఇదేంటి, ఈరోజు ఇంకోటి ఏదన్నా మారుద్దామని అనిపిస్తుంది. ఒకరోజు తినగలం, 2 రోజులు తినగలం, 3. అలాగే పాలన కూడా ప్రజలకు అంతే. చూస్తారు, 5 సంవత్సరాలు చూసిన తర్వాత మార్పు కోరతారు. అటు చూద్దాం ఒకసారి అని. ఈసారి వాళ్ళు అనుకున్నది ఏంటి? ఇప్పుడున్న రిజల్ట్స్ని పెట్టి పవన్ కళ్యాణ్ కొద్దిగా జనాల్లో ఉన్నాడు, కసిగా ఉన్నాడు ఆయన, వాళ్ళ పొత్తున ఒకసారి చూద్దాము అని చెప్పే కదా డిసైడ్ అయ్యారు. పవన్ కళ్యాణ్ వల్లే మీరు ఓడిపోయారండి. ఇంకా మీరేమి, ఇంక వేరేది ఏమీ లేదు ఇందులో. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఓట్ బ్యాంక్ ఆయన నిలబడింది. ఆయనకి ఎప్పుడు సాలిడ్గా ఉండే ఓట్ బ్యాంకు ఆయన స్టాండర్డ్గానే ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి ఉంటుంది, అది ఉంది. దానికి ఇది యాడ్ అయ్యింది. ఇది యాడ్ అవ్వడమే మీ కొంప ముంచింది. ఇప్పటికైనా మార్పు రావాలి, ఆ విధంగా ఆలోచించాలి. జోగి గారు ఇంకా బయట్స్ ఉంటే ప్లే చేసింది. మైనార్టీలు అంటే ఆటలుగా ఉందా? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఏకతాటి మీదకి వస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి విజిటింగ్ ప్రతిపక్ష నేత, నెలకొకసారి, వారానికి ఒకసారి చుట్టము చూపుగా వస్తున్న ఈ నారా చంద్రబాబు నాయుడు, హైదరాబాద్ పారిపోయిన నారా చంద్రబాబు నాయుడు మరలా ఈరోజు వచ్చి లుచ్చా మాటలు మాట్లాడుతున్న నారా చంద్రబాబు నాయుడు తరిమి కొడతాం. ముఖ్యమంత్రి గారి మీద ఎటువంటి బూతు పురాణం కానీ, బూతు మాటలు కానీ మాట్లాడితే చెంప చెళ్ళు అనిపించేటట్టు కొడతాం. ఖబర్దార్ చెప్తా ఉన్నాం. ఇది ఫస్ట్, ఇక్కడి నుంచి ఆరంభం. నారా చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళాం, నిరసన తెలియజేయడానికి వెళ్ళాం. మేమే దాడి చేయడానికి వెళ్ళా, నిరసన తెలియజేయడానికి వెళ్ళిన నా మీద దాడి చేశావు. నువ్వు ఇంట్లో కూర్చొని, పిరికి పందలాగా నువ్వు ఇంట్లో కూర్చొని నీ గుండాలను పెడతావా, నీ రౌడీలను పెడతావా, నీ సామాజిక వర్గాన్ని పెడతావా, నీ కులాన్ని పెడతావా? రా తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారి మీద అయ్యన్న పాత్రుడు మాట్లాడిన మాటలకి క్షమాపణ నారా చంద్రబాబు నాయుడే చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారి బుద్ధి కొంచెం కూడా మారలా. తగుదనమ్మా అంటూ ఈరోజు దేవినేని ఉమా గారి కుటుంబాన్ని పరామర్శించడానికి, అంటే దళితుల్ని, ఎస్సీల్ని, ఎస్టీల్ని, బీసీల్ని
కులం పేరుతో దూషించిన ఒక నాయకుడి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళి కనీసం ఆయనలో కొంచెం కూడా పశ్చాత్తాపం లేదు. కులం పేరుతో తిట్టారే మా వాళ్ళు, కనీసం ఆ అగ్రకుల అహంకారం ఏమాత్రం కూడా తగలాయింది ఆయనలో. అప్పుడు ఏ విధంగా అయితే అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు ఏ విధంగా అయితే మూసుకొని ఒక అగ్రవర్ణ అహంకారం, దళితుల్లో ఏమైనా పుట్టాలని అనుకుంటారా? మురికి వాడల్లో ఎవరైనా జీవించాలని చెప్పేసి అనుకుంటారా అని సంబోధించిన మహానుభావుడు. దళితుల ఓట్లు కావాలి, రైట్, బీసీల ఓట్లు కావాలి. ఇది ఇంకా ఎన్ని చెప్పుకుంటే ఏముంది, ఒకటా రెండా? లిస్ట్ తీసిలా కొడితే ఆయన చరిత్ర జోగి రమేష్ అని చూస్తే ఎన్నెన్నో వస్తాయి. ఇప్పుడు మీరు చెప్పిన ఇవన్నీ కూడా నేను ఇక్కడ నోట్ చేసుకుంటున్నానండి, ఎందుకంటే ప్రేక్షకులు తెలియాలి కదా. బీసీ ఎస్సీ ఎస్టీల్లో ఓట్లన్నీ కూడా వీనికి అట. బీసీ ఎస్సీ ఎస్టీ, నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అని చెప్పి అనుకున్నారు. ఏమైంది మొన్న ఎలక్షన్లోని? మొత్తం అన్నీ వాళ్ళు వన్ సైడ్ గుద్దేశారు, అయిపోయింది. రా తేల్చుకుందాం ఎవరిని? చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, వీళ్ళందరినీ జోగి రమేష్ గారు రా తేల్చుకుందాం అంటున్నారు. మరి ఈయన కుస్తీ పోటీల్లో ఏమైనా ప్రావీణ్యం సంపాదించాడేమో, లేకపోతే క్రికెట్ మ్యాచ్ల్లో ఒక అద్భుతమైన ప్లేయర్ ఏమో వాళ్ళ టీంని నువ్వేమని పిలుస్తున్నాడేమో. దేనికండి రా తేల్చుకుందాం అంటే? కొట్టుకుంటారా? రాజకీయ నాయకులే కదా, దేనికి తేల్చుకుంటారు? ఓటర్లతో తేల్చుకోవాలి రాజకీయ నాయకుడు, మనుషులతో కాదు. ఇది మల్ల యుద్ధాలు కాదు, కుస్తీ పోటీలు కాదు. రా తేల్చుకుందాం అనడానికి, సవాళ్ళు విసురుకోవడానికి. రా తేల్చుకుందాం అంటే జనాలందరూ వచ్చారు, మీతో తేల్చుకున్నారు. ఏమైంది? తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోపెట్టారు. లుచ్చా మాటలు, లుచ్చాగాళ్ళు. దానికి అర్థం తెలుసా? లుచ్చాగాళ్ళు, బూతు పురాణం అట. ఇది ఒక హైలైట్ పదం. ఇది వాళ్ళందరూ భూత పురాణాలు చేస్తున్నారండి. మీరందరూ కూడా సుభాషితాలే మాట్లాడతారు, వేమన పద్యాలే మాట్లాడతారు, శ్రీశ్రీ రచనలే పలుకుతారు. నవ్వుతారు కదండి జనాలు. మనం ఏం చేస్తున్నాం మనకి కళ్ళ ముందు తెలీదా? ఇంటికి వెళ్ళి మన వీడియో మనం ప్లే చేసుకుంటూ ఇప్పుడు నేను ఏం మాట్లాడాను నాకు తెలీదా? తెలుస్తుంది కదా మన తప్పులు. తర్వాత రోజైనా మారాలి కదా. మీరు మారలేదు, ప్రపంచంలో మిమ్మల్ని మార్చే స్టేజ్కి తీసుకొచ్చారు. చెంప చెల్లు అనిపిస్తాడట జోగి రమేష్ గారు. చెంప చెల్లు అనిపించడం. ఎవరు చెంపను ఎవరు చెల్లు అనిపిస్తారు? నేను అదే చెప్పాను, దయచేసి రాజకీయ నాయకులు ఒకరికొకరు విమర్శించుకోకండి, పర్సనల్గా వెళ్ళకండి. మీకు చెంప చెల్లు అనిపించాలన్నా తేల్చుకోవడాలన్నా ప్రజలు విజ్ఞత ఉంటుంది, వాళ్ళు తేలుస్తారు. చెంప చెల్లుమని వాళ్ళు డైరెక్ట్గా కొట్టకపోయినా ఓటు రూపంలో ఒక్కటి కొడితే అది మీకు గోప గుయ్యమంటుంది. ఏ రాజకీయ నాయకుడికైనా, ఏ రాజకీయ నాయకుడికైనా మీరు చెంప చెల్లు అనిపిస్తానంటున్నారు చూసారా? అది ఎలాగైనా సాధ్యం కాదు. పవన్ కళ్యాణ్ వెళ్ళి మీరు చెంప మీద కొట్టేసినా, లేకపోతే ఆయన వచ్చి మిమ్మల్ని కొట్టేసినా, మీరు వెళ్ళి చంద్రబాబు, ఇవన్నీ కూడా మాటలే, అవేవి కూడా జరిగేవేం కాదు. మీడియా కోసమో లేకపోతే మంచి వ్యూస్ కోసమో మీ కార్యకర్తల కోసమో, అబ్బా ఈడేంట్రా బాబు ఇరగదీసాడురా ఈరోజు మన జోగన్న అనుకోవడానికి ఆ నిమిషం వరకు బాగుంటుంది. మీరెవ్వరూ చెంప చెల్లు మిమ్మల్ని చేయలేరు, మీరెవరిని చేయలేరు. కానీ ప్రజలు ఇవన్నీ విని ఏం చేస్తారంటే గోప గుయ్యమనిపిస్తారు. అదే ఇప్పుడు జరిగింది. పిరికి పందలు. ఈయన తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్ళి ఈలుదాలు చేశారని వీళ్ళ మీద కేసులు పెడితే ఈయన కొట్టడానికేమోని చంద్రబాబు నాయుడు గారు రౌడీలందరూ వచ్చారట. సో అక్కడ జరిగిన సందర్భం మీరు మీ వాళ్ళకందరికీ కూడా ఈ మెసేజ్ ఇవ్వచ్చు, కానీ ప్రజలు నమ్మలేదు కదా. నమ్మాల్సింది ప్రజలు కదా. మీ చుట్టాలు, మీ బంధువులు, మీ వెనకాతలు తిరిగేవాళ్ళు, మీ సామాజిక వర్గం వాళ్ళు, వీళ్ళు నమ్మితే కాదు, ప్రజలు నమ్మాలి. ఫైనల్గా ఏంటి? ప్రజలు ఎవరిని నమ్మారు? కూటమి పార్టీని నమ్మారు. వైఎస్ఆర్సీపీ ఇక మనకు వద్దు బాబోయ్ అనిపించేలా చేసుకున్నారు. దీనికి ఎగ్జాంపుల్ నేను చెప్పింది ఒకటి జనవాణి కార్యక్రమంలో, మరొకటి చంద్రబాబు నాయుడు గారు అరెస్టు, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి, చాలామంది మీద కేసులు, ఇవన్నీ కూడా మీకు శాపాలుగా మారినాయి. ఈరోజు
మీ కాల్ డేటాలన్నీ కూడా పూర్తి వివరాలన్నీ కూడా వాళ్ళు సేకరించి మాత్రమే మిమ్మల్ని పిలుస్తున్నారు. ఇదంతా టామ్ అండ్ జెర్రీ గేమ్లా ఉంటుంది. ఖచ్చితంగా పిల్లి అయితే ఎలకన వదలదు, అది డ్యాన్స్ ఆడినంతసేపు ఆడుతుంది, కానీ ఎక్కడో నొరికిందంటే టప్మని తొక్కేస్తుంది, ఆమ్ అనేస్తుంది. సో అదే పరిస్థితుల్లో మీరు గిలగిల్లాడాల్సిన దుస్థితికి ప్రధాన కారణాలు మీరే, ఎవ్వరూ కాదు. సిఐడి కాల్ లిస్టులు తీయడానికి కూడా ప్రధాన కారణం అదే. పూర్తిగా మీ తప్పులన్నింటినీ ప్రజల ముందుంచి శిక్ష వేయడమే వాళ్ళ ఆలోచన. ఏదో కక్షపూరితంగానో చేసేస్తున్నారు, దీనివల్ల మీకు సింపతి వస్తుంది అనుకుంటే అది ఏమీ వాళ్ళు చేయట్లేదు. వాళ్ళు స్టార్ట్ చేయాలంటే 2 నెలల్లో స్టార్ట్ చేద్దరు, చాలామంది లోపలికి వెళ్ళిపోతారు, కానీ చేయట్లేదు. వాళ్ళు పక్కా ఎవిడెన్స్తో మిమ్మల్ని తీసుకెళ్తున్నారు. రోజా గారు అవనియండి, జోగి రమేష్ గారు అవనియండి, కొడాలి నాని గారు అవనియండి, వంశీ గారు అవనియండి, ఇప్పటికే వీళ్ళు కాల్ లిస్టులన్నీ కూడా ట్రేస్ చేశారు. వాళ్ళ దగ్గర డేటా అంతా ఉందట, వాళ్ళ సర్కిల్స్ నుంచే వస్తున్న సమాచారం. ఒక్కొక్కరిని తీసుకెళ్ళి ఖచ్చితంగా ఆ సెక్షన్ల ప్రకారంగా శిక్ష విధించే విధంగా సర్వం సిద్ధమయ్యింది. జోగి రమేష్ గారి కాల్ లిస్టులో చాలా కీలకమైన డేటా ఉందట. ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా అంశాలన్నీ కూడా ఈ డేటాల్లో ముడిపడి ఉన్నాయి. కాబట్టి వీళ్ళతో ఆగుతుందా, ఇంకా ముందుకు సాగుతుందా, మరి వీళ్ళ పరిస్థితి ఏంటి?